బీపీ అనేది ఒక్కసారి మందులు వాడడం మొదలుపెడితే, జీవితాంతం మందులు వాడాల్సిందే. అంటే దాన్ని డైట్‌తోని తగ్గించుకుంటారు అనేది తెలీదు ఇంతవరకు. అవకాశం ఉందండి. అయితే ప్రతిసారి కాదు. కొన్ని కొన్ని కేసెస్‌లో జరుగుతుంది. కనీసం మందులు పూర్తిగా మానేయటం అనేది ప్రతిసారి జరగకపోయినా, లో డోసేజ్‌లో ఉండటము, లేదా ఫ్రీక్వెన్సీ తగ్గించుకునే అవకాశం ఉండటం. హై బీపీకి ఇచ్చే మెడిసిన్స్‌లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ కైండ్స్‌లో కూడా లోయెస్ట్ మనకి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి మెడికేషన్ ఎంచుకునేందుకు అవకాశం ఉండటము. ఇట్లాంటివన్నీ కూడా హెల్పే కదా! అలాగే కేవలం మందుల మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా, ఎంత కాలం పాటు ఈ హై బ్లడ్ ప్రెషర్ ఉన్నది, అలాగే ఎంత హైగా ఉన్నది అనే దాన్ని బట్టి కూడా డైట్ ద్వారా దీన్ని ఎంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చనేది చూడొచ్చు. ఓకే. మ్యామ్, ఇప్పుడే డయాబెటిస్ ఒస్తుంది. అంటే ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉంది అన్నప్పుడు దాన్నసలు ఎట్లా రివర్స్ చేస్తారు? ప్రీ డయాబెటిస్ అనేది మనకి ఇప్పుడు రెడ్ ఫ్లాగ్ అనేది కాకుండా హ్మ్. ఓకే. వి ఆర్ అబౌట్ టు ఎంటర్ డయాబెటిస్ అనేది ఒక హ్మ్. ఇండికేషన్ హ్మ్. లాగా అన్నమాట. సో, అక్కడి నుంచి మనము తప్పనిసరిగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్టయితే గనక, అది మళ్ళీ ప్రీ డయాబెటిక్ జోన్ నుంచి నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ రెగ్యులేటెడ్ జోన్‌కి తీసుకురావచ్చు.